హాయ్ దిస్ జేపీ, వెల్కమ్ బ్యాక్ టు 100 టీవీ. ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నాయకులైన ఆయన పేరు నవీద్ అండి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నమస్కారం నవీద్ గారు. నమస్కారం అండి, బాగున్నాండి. వెల్కమ్ టు 100 టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి, మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నవీద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. చాలా రోజులు మీతో మాట్లాడి కూడా. ప్లెజర్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ ప్రస్థానం, మీరు ఎక్కడి నుంచి, మీరు కాంగ్రెస్ లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ సిన్స్ 2018 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఐ వాజ్ వెరీ వెల్ అటాచ్డ్ విత్ ఇమ్రాన్ ప్రతాప్ జీ. ఆయన ఆల్ ఇండియా మైనారిటీ చైర్మన్ ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి ఆయనతో నేను క్లోజ్ గా ఉన్నా. ఎప్పుడైతే ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు ఆల్ ఇండియా మైనారిటీ చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి నేను ఆయనతో అటాచ్డ్ ఉన్నా. చాలా ప్రోగ్రాంలు జరిగినాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారత్ జోడో యాత్రలో కూడా ఆయన చెప్పినందుకు మనము గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి కూడా మన ఇమ్రాన్ ప్రతాప్ గడి వాళ్ళ ముఖ్యమైన వ్యక్తులు కూడా కర్నూలుకి వచ్చారు. మనం అందరు కలిసి మంచిగా గ్రౌండ్ వర్క్ చేశాము. పర్టికులర్ గా మైనారిటీస్ లో ఎక్కడైతే ఆదోని ఉందో, ఎముగునూరు ఉందో, అట్ ద సేమ్ టైం ఆలూరులో కూడా. సో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కర్నూలు, వాళ్ళందరికీ ఇవ్వకుండా మీకే ఎందుకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు? చాలా మంది ఉన్నారంటే సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీలో, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ సుధాకర్ అన్న గారు ఉన్నారు. ఆయన వచ్చేసి హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ గిడుగు రుద్రరాజ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రాష్ట్రానికి. ఇంకొకటి మన రాధాకృష్ణ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయము. అన్ని సామాజిక సంబంధించిన వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయంగా పదవులు ఇస్తుంది, న్యాయంగా అన్ని విధంగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, మీరు బలంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని మీరు అనుకుంటారు. మీపై ఉన్న సీనియర్ నాయకులు కూడా అరే అతనికి ఎవరికి ఇచ్చారు, మాకంటే చిన్న వ్యక్తి అని ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మా నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ టైంలో మా జిల్లా అధ్యక్షుడు బాబురావు గారు ఉన్నారు. ఆయన నాతో నమ్మకం పెట్టి, నా మీద నమ్మకం పెట్టి ఏదో నాలో చూశారు కాబట్టి నేను పార్టీకి నా 100% నేను ఇవ్వగలుగుతానని ఆయన నాకు పదవి ఇచ్చారు కాబట్టి నేను కూడా 100% ఆయనకు ఇన్ రిటర్న్ ఇచ్చాను. పార్టీలో ఎటువంటి కార్యక్రమం జరిగినా నేను ఉంటాను, ఎక్కడ కార్యక్రమం జరిగినా నేను ఉంటాను. మనము ఢిల్లీలో ధర్నా చేశాము ఎలక్షన్స్ ముందర. సో దాదాపు 10 మంది మనం కర్నూలు నుంచి పోయాము. ఆ టైం అసలు వేరే జిల్లా నుంచి ఎవరు రాలా, కర్నూలు జిల్లా నుంచి 10 మంది పోయారు. ఢిల్లీ అయితే కూడా మనం పోతాం, ఎక్కడైనా పోతాం పార్టీ కోసం, ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు. ఓకే సార్, అలా అని కాదు, ఇప్పుడు చాలా మంది మీపై కూడా కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. ఏమని? అలా అని కాదు, ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇచ్చారు అనేసి. నేను దీని మీద ఇప్పుడు మీరు చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి అని పక్కన పెడితే కూడా అయితే నాలో పార్టీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నా పైన నేను ఆ పదవి నాకు ఇచ్చారు. కాన్ఫిడెన్స్ అను, లేకపోతే మీరు బాగా వర్క్ చేశాను. ఐ థింక్ మీరు 40 సంవత్సరాలు ఉండొచ్చు మీకు, నాకు తెలిసి. ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ 30-35+ ఐ డోంట్ నో. ఓకే, సరే. అయితే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, చాలా మంది మీరేమనుకుంటారంటే నేను చాలా చేశాను, అన్నింటిలో నేను చురుగ్గా పాల్గొంటాను, అన్నింటి దగ్గర నేను వస్తాను. సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ ఇది ఎందుకు అడుగుతున్నానంటే, చాలా వరకు చాలా ప్రజల్లో అదే మాట వస్తుంది. ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, అతనికి ఏం అవసరం, గారు నేను ఒక మాట చెప్తా. మీరు ఒకరోజు ఎప్పుడైనా కర్నూలుకు రండి, మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరితో కలవండి. మీరు ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళైనా కానీ పెద్దోళ్ళైనా కానీ ఎవరైనా కానీ, నేను అందరితో ఒకే విధంగా ఉంటా, నేను అందరితో మంచిగా ఉంటా, నేను ఎవరితో కాంట్రవర్సీగా పోను, అందరితో కలిసిమెలిసిగా ఉంటా. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ప్రెసెంట్ గా కొన్ని తప్పుడు నిర్ణయాలు షర్మిల గారు తీసుకుంటున్నారని మీరు మాట్లాడారు. మీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు వారు అని. నేను ఎప్పుడు మాట్లాడాడు? మీరు ఇందాక విన్నారు, చెప్పండి. నేను చెప్పలేదు కదా తప్పుగా. ఇప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోలేదు అంటున్నారు. మీరు దీన్ని ఏ విధంగా, ఇప్పుడు షర్మిల గారు ఏ విధంగా పార్టీ? ఇప్పుడు ఒక మాట చెప్తాను, బీజేపీ గారు ఇప్పుడు షర్మిల గారు అధ్యక్షురాలు అయింది జనవరి ఐ థింక్ 20 తర్వాత. సో మనకి ఎలక్షన్స్ వచ్చింది 4 months లో. సో షర్మిల గారు కూడా అంతగా పార్టీ మీద అవగాహన లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా జిల్లా వరకు నేను చెప్పగలను. సుధాకర్ బాబు గారు వచ్చేసి మాజీ ఎమ్మెల్సీ, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ డిసిసి ప్రెసిడెంట్. మన షర్మిలమ్మ గారికి సుధాకర్ బాబు అన్న గారు తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చెప్పండి. సో అప్పుడు పార్టీలో అవగాహన లేకుంటే ఏమవుతుందంటే కొన్ని తప్పులు జరుగుతాయి, వాస్తవం అది. ఇప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైతే టికెట్లు కేటాయించాలో వాళ్ళకి టికెట్లు కేటాయించలేదు. ఇప్పుడు మీరు లెక్కలు చూస్తే కూడా ఓటింగ్ శాతం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కర్నూలులో ఎక్కువ వచ్చినాయి, కర్నూలు జిల్లా. కానీ మన కాన్ఫిడెన్స్, నా అధ్యక్షుడు బాబురావు గారు ఉన్నారు ఆ టైంలో డిసిసి ప్రెసిడెంట్ గా, జిల్లా ప్రెసిడెంట్. ఆయన ఛాలెంజ్ చేసి చెప్పారు,
ఆదోని సీటు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి, ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తుందని కూడా ఆయన చెప్పారు. కానీ డిసిసి ప్రెసిడెంట్ అభిప్రాయం కూడా ఆ టైంలో తీసుకోలే. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ అ సడన్. సరే, సో నేను దానికి షర్మిల గారు కూడా నేను ఐ కాంట్ సే దట్ తప్పుగా చేశారని నేను చెప్పాను. మీరు మీ అధ్యక్షురాల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? ఎలక్షన్స్ ముందరైతే నేను చాలాసార్లు కలిశాను. లోటస్ పాండ్ లో కలిశాను, బెంగళూరులో ఎలంకలో కలిశాను, అండ్ ఐ డిడ్ సెవెరల్ జాయినింగ్స్ ఆల్సో. ఎట్లా అంటే మన కర్నూలు ఎమ్మెల్యే ఉన్నారు హాఫీజ్ ఖాన్ గారు, వాళ్ళ తమ్ముడు రెహాన్ అని ఉన్నారు. రెహాన్ గారు హీఈస్ ఏ డెంటల్ డాక్టర్. ఓకే, ఆయనకు నేను స్వయంగా పిలుచుకుపోయి బెంగళూరులో నేను పార్టీలో చేర్పించాను. ఓకే. అయితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయనకు టికెట్ రావలేదు. నేను అప్పుడే చెప్పాను, మీరు టికెట్ ఆశించి మీరు వస్తున్నారంటే పార్టీలో రాకండి, పార్టీకి వచ్చి సేవ చేయండి అన్నారు రెహాన్ గారికి. ఇంకో కొన్ని జైనింగ్స్ కూడా నేను చూశాను, కానీ వాళ్ళకు టికెట్ రాలేదు, అది వేరే విషయాలు. మీరు ఢిల్లీ బాటను ఎందుకు పట్టారు? ఎందుకు షర్మిలమ్మ గారికి వెళ్ళి మీరు ఇవన్నీ చెప్పలేదు, ఇలా చేయొచ్చు, మనం ఇలా చేస్తే మన పార్టీ బాగుంటుంది? నేను చాలాసార్లు చెప్పానండి, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను, ఈ విధంగా ఇది ఇటు చేసుకుంటే మాకు మంచిగా ఉంటది, ఈ మనిషి మా పార్టీలో వస్తే మా పార్టీ బలపడుతుంది, వీళ్ళకి మనం టికెట్ ఇస్తే బాగుంటది. అయితే విత్ రికార్డ్స్, విత్ స్టాటిస్టిక్స్, ప్రతి ఒక్క డేటాతో నేను చెప్పాను. కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదు, అది హ్యూమన్ నేచర్. ఇప్పుడు మనము మంచిగా చెప్తాము, మధ్యలో వచ్చేసి ఎవరో మ్యానిపులేట్ చేస్తారు. మీరు మీ పార్టీని బలోపేతం చేయడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అయితే నా సొంతంగా అంటున్నారా మీరు? మీ సొంతంగా, లేకపోతే మీరు ఒక 10 మందితో మాట్లాడి ఇలా చేద్దాం అలా చేద్దాం అని మీరు మీ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చెప్పారా? చెప్పాము. ఇలా కాకుండా మీరు చేసిన బలమైన కార్యక్రమాలు ఏంటి? బలమైన కార్యక్రమాలు అంటే ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చింది జనవరిలో, ఆ టైంలో ఎలక్షన్స్ దగ్గర వచ్చాయి, అంతా టికెట్లో ఓడి జరిగింది, వీళ్ళకి ఇస్తారు వాళ్ళు వస్తారు కాబట్టి మనకు అంతగా టైం దొరకల. కానీ నాకు టికెట్ వచ్చినా రాకపోయినా నా జిల్లా ప్రొజెక్ట్ మొత్తం నేను చేశాను. ఎలక్షన్స్ లో నేను ప్రతి ఒక్క గ్రామం నేను తిరిగాను, ఆలూరు తిరిగాను, ఆదోని తిరిగాను, మంత్రాలయం తిరిగాను, ఎమ్మెగ్నూరు తిరిగాను, కర్నూలు కూడా తిరిగాను. లాస్ట్ కు కర్నూలు అసెంబ్లీకి జిలాన్ బాషా గారికి టికెట్ ఇచ్చినా కూడా నేను కర్నూలు జిల్లాలో ప్రతి వార్డు నేను తిరిగాను. మీరు రేపొద్దున టికెట్ ఆశిస్తున్నారా రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచా, లేకపోతే మీరు ఇంతకు ముందు మాకు తెలిసి మీకు వైసీపీ నుంచి కూడా పిలుపు వచ్చింది అనే మాట మేము వింటా ఉన్నాం, మీ అభిప్రాయం? అవును, నాకు ఎలక్షన్స్ ముందర నాకు వైసీపీ నుంచి పిలుపు వచ్చింది. ఓకే, యాక్చువల్ గా ఐపాక్ వాళ్ళు నాకు కాల్ చేసి అన్న మీతో కలవాలనుకుంటున్నావు అంటే రండి అన్న, ఇంటికి వచ్చారు, మాట్లాడారు. ఇట్లా మీరు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పటికి ఎన్ని రోజులు మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చి? ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6 years. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందర అప్రోచ్ అయ్యారు ఐపాక్ వాళ్ళు. మీరు ఇంత కరడు కట్టిన కాంగ్రెస్, మీరు ఇంత పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఉంటారు కాబట్టి, మీరు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి, మీకు పిలుపు వచ్చినా కూడా మీరు ఎందుకు రమ్మన్నారు వాళ్ళని? ఎవరిని? వైసీపీ వాళ్ళనో సోకాల్ పార్టీ వాళ్ళని కూడా మీకు ఆ పిలుపు వచ్చింది కదా, యాక్చువల్ గా నాకు ఫోన్ ఉద్దేశం లేకపోతే ఎందుకు రమ్మన్నారు? కాదు, అదే నేను చెప్తాను వినండి మీరు. యాక్చువల్ గా ఆయన ఫోన్ చేసి నాకు అన్న మీతో కలవాల కొంచెం పని ఉందన్నాడు. ఓకే, సర్లే బాబు రా అన్న. వచ్చాక నాతో చెప్పారు ఇవన్నీ, ముందర నాకు చెప్పలా. ముందర చెప్పి ఉంటే ఫోన్లోనే నేను డిక్లైన్ చేసి. ఆల్రెడీ ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండి మీరు ఆల్రెడీ మీకు తెలుసు వస్తున్నారు సో కాల్ పర్సన్స్ అని, వాళ్ళు వస్తే ఇది మాట్లాడతారని మీకు ఒక అవగాహన ఉంటుంది తప్పకుండా. అట్లా కాదండి, ఇప్పుడు చాలా మంది ప్రజల సమస్య తీసుకొస్తారు నా దగ్గరికి, ఇది పని ఉందన్నా అది పని ఉందన్నా ఇది వీళ్ళకి చెప్పారు. ఇందాక ఐపాక్ టీం నుంచి కాల్ వచ్చిందన్న. ఐపాక్ టీం అంటే అది నాకు తెలిసిన తర్వాత చెప్తున్నా, మీకు అర్థమైందా? మీకు నాకు కాల్ చేశాడు, అన్న మీతో కలవాలన్నా కొంచెం పని ఉందంటే రా బా, ఇంటి కాడికి ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా రా అని చెప్పిన. ఇంటి దగ్గర వచ్చారు, ఏం పని చెప్పబ్బా అన్న, కూర్చోబెట్టిన. అంటే ఐపాక్ నుంచి వచ్చామా సార్ అంటే ఏం విషయం అంటే మాకు అట్లా మన సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పారు మీకు అప్రోచ్ కావాలని. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఎనీ అదర్ పార్టీ. ఇది నా నామినేషన్ పేపర్స్ ఉన్నాయి, ఇట్లనే టేబుల్ మీద అప్పుడే ఉన్నాయి. ఇది నా నామినేషన్ పేపర్స్ ఉన్నాయి, నేను రేపు నామినేషన్ వేయడానికి పోతున్నా. నేను ఎందుకు పార్టీ మారతా? పార్టీ మారను, ఫ్యూచర్ లో కూడా పార్టీ మారను. సో మీకు నార్మల్ గా కాంగ్రెస్ అంటేనే ఇష్టం, మీరు కాంగ్రెస్ లో ఉంటారు. సో మీకున్న సాన్నిధ్యం వల్ల ఆయన మీరు ఇన్వైట్ చేశారు, ఆయన ఓకే అంటే ఆయన వస్తానంటే ఎవరు? ఇప్పుడు సో కాల్డ్ పర్సన్ అసలు నాకు తెలియదు ఆ పర్సన్ కూడా ఎవరో, హైదరాబాద్ అతనంట, ఆయన హైదరాబాద్ లోకల్ అంట, ఆడ వైసీపీ కోసము ఐపాక్ కోసం అక్కడ పనిచేస్తా ఉన్నాడంట. అయితే నేను పర్సనల్ గా అడిగితే చెప్పాడు. మీకు కర్నూలులో చాలా వరకు నేను విన్న వరకు ప్రజల్లో మీరు బాగా మమేకమై ఉంటారు, ప్రజలతో పాటే మీరు ఎక్కువ ఉంటారు. వీటి మీద మీ సమస్యలు మీ అధ్యక్షుల దగ్గర మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఖచ్చితంగా అండి, తీసుకువెళ్తాము, తీసుకొని వెళ్ళాను కూడా. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక సంఘటన జరిగింది ఆలూరులో. ఒక దళిత మహిళను చంపేశారు, ఒక డాక్టర్ తో గుద్దేసి చంపేశారు.
సో ఆ సంఘటనకు మనం చెప్పాము, అధ్యక్షురాలు కూడా చెప్పాము. అప్పుడు మన రాష్ట్రానికి ఉన్న ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారు శంకర్ గారు కూడా వచ్చారు. ఓకే. సో మనం అందరము ఆ కుటుంబానికి పోయి మాట్లాడాము. ఓకే. సో మళ్ళీ సబ్ కలెక్టర్ గారు పోయి మనము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా ఈ కుటుంబానికి మనం న్యాయం చేయాలా, ఎక్స్క్రేషియా అమౌంట్ ఏదైతే అది కూడా ఇవ్వాలా, ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా మనం విజ్ఞప్తి చేశాం. సో ఏ సమస్య వచ్చినా కూడా మనం తీసుకెళ్తాం, అటువంటి దాంట్లో ఎటువంటి తగ్గే విషయమే లేదు. కాంగ్రెస్ పార్టీ కర్నూలులో ఎంతవరకు బలంగా ఉందని మీరు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కర్నూలు. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా కాదు, గతంలో కూడా మీరు చూసుకుంటే కర్నూలు ఇస్ ద బాస్టన్ ఫర్ ద కాంగ్రెస్. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఎక్కువ ఓట్లు మన కాంగ్రెస్ కు కర్నూలు జిల్లాలోనే వచ్చినాయి. ఓకే. కాబట్టి కొంచెం మనం ప్లానింగ్ గా కరెక్ట్ గా టికెట్లు కేటాయించి ఉంటే మన ఓటింగ్ శాతం ఇంకా పెరిగేది. అట్ ద సేమ్ టైమ్ మన జిల్లా నుంచి ఎవరో ఒకరు అసెంబ్లీలో అడిగే వేసేదని నేను అనుకున్నాను. సో మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, మీరు ఇప్పుడు చిన్న చిన్న ఆలూరు కానీ ఎమిగనూరు కానీ ఇటు ఊర్లన్నీ కూడా ఉంటారు. సో అక్కడ మీ పార్టీ లేకపోతే టీడీపీ పార్టీ ఈ వర్గాల మధ్య మీకు ఎప్పుడైనా ప్రజల నుంచి మంచి చేయడానికి మీరు వెళ్ళినప్పుడు మీకేమన్నా అక్కడ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఏం కనిపించలేదు. ఏ పార్టీ నుంచి మీరు బలంగా ఉన్నారు, మీరు చేసే పనుల్లో మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారు మీరు అనుకుంటున్నారా? మనిషికి చేయాలనుకుంటే మనసు ఉండాలి, పార్టీలు అవసరం లేదు. కొంతమంది మనుషులు పడినీయరు, కొంతమంది రాజకీయాలు చేస్తారు. వాటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరే ఉన్నారు, రాజకీయాలు చేయకూడదు. ఒక ఇంటికి మీరు పరామర్శకు వెళ్తారు, సంథింగ్ ఏదో అయింది, మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడారు, యాక్సిడెంట్ అయింది దళిత మహిళకి, మీరు వెళ్ళి బాగా చేశారన్నారు. సో ఈ విధంగా నేను ఎలా ఉంది ఈ విధంగా మీరు కర్నూలులో ఆ చుట్టుపక్కల ఊర్లో కానీ గ్రామాల్లో కానీ? అంత బాగుందండి, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే. యాక్చువల్ గా మనిషికి చేయాలనుకుంటే మంచి మనసు ఉండాలా, పార్టీలు చూడకూడదు, మనుషులు చూడాలా, హ్యూమానిటీ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద లీడర్, చాలా వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. సో ఆయన ఎప్పుడన్నా షర్మిల గారు వెళ్ళి కలిసి ఉంటారా? ఏదో పెళ్లి పత్రిక ఇచ్చారని మనం చూసాము. అవును, అది వచ్చింది. అదే మాకు తెలిసింది. అంతకుమించి ఎందుకు కలుస్తారండి? అది టీడీపీ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు కలుస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఇప్పుడు మీకు ఏ పార్టీ ద్వారా మీకు సన్నిహిత్యం ఉంటదండి. ఏ పార్టీ కూడా మా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఉంటే కలుస్తామండి, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలుస్తారు షర్మిలమ్మ గారు? తప్పు ఇది. ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అంటూ ఉంటాం మనం. సో అలాగా షర్మిల గారు ఎప్పుడైనా కలిసారని అడిగాను. నో. అండ్ మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కలిసారా? నేను కలవలేదు. మీ పక్క రాష్ట్రమే కదా తెలంగాణ. అయితే దానికి ఒక నేను బ్రీఫింగ్ ఇస్తాను. తెలంగాణ ఎలక్షన్స్ లో ఐ వాజ్ ద అబ్జర్వర్ ఫర్ సికింద్రాబాద్ పార్లమెంట్. అయితే ఒక పార్లమెంట్ కి 2 అబ్జర్వర్ వేశారు. ఒకటి వచ్చేసి మన మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఎంఎం షేక్ గారు. ఇంకోటి నేను, నాతో పాటు గుజరాత్ నుంచి అక్కడ సంబంధించిన మైనార్టీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు. మనం అందరము ముషీరాబాదు, సనత్ నగర్, జూబ్లీ హిల్స్ మొత్తం పనిచేసాం. అక్కడ ఉన్న రిపోర్ట్స్ అంతా మనం పంపించాము కూడా, ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ ఓటు బ్యాంక్ మాకు వస్తుంది, ఏ విధంగా మనము దానికి సరిదిద్దుకోవాలనేది కూడా మనం చెప్పాము డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్లతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ముషీరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్ అన్న పోటీ చేశారు. సో నేను అక్కడ గమనించింది నేను చెప్పాను, అన్న ఇట్లా మనకు అసదుద్దీన్ ఓవైసీ వచ్చేసి ఇక్కడ సభ చేస్తున్నారు బోలక్పూర్ లో, ముషీరాబాద్ లో వాళ్ళ క్యాండిడేట్ లేదు. సో దే ఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ద మైనారిటీ ఓటర్స్. కాబట్టి మనం కూడా ఒక ప్లాన్ చేద్దాము పెద్ద ఎత్తున అని ఇమ్రాన్ ప్రతాప్ గడి గారిని పిలిపిద్దాం అనేసి పిలిపించాము, ప్రోగ్రామ్ కూడా చేశాం. సో సనత్ నగర్ లో కూడా ఇట్టనే ఒక సంఘటన జరిగింది. ఏదో ఒక సామాజిక వర్గం కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక మాట వింటే నేను పోయి వాళ్ళతో మాట్లాడేసి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేశారు. అప్పట్లో మన ఇప్పుడు ప్రెసిడెంట్ తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారు వంగలపూడి శ్రీనివాస్ గారు, అప్పట్లో టీడీపీ జాయిన్ కాలేదు. సో ఆయన కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు ప్రోగ్రామ్ కి. ఇంకొకటి మన నేషనల్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా గారు వచ్చారు, నేనున్నాను, ఇంకా మిగతా లీడర్స్ అందరు ఉన్నాము. సో ఆ ప్రోగ్రామ్ మంచిగా హైలైట్ అయింది, అది సీఎం గారి దృష్టి దాటిపోయింది అది. సో అక్కడ నుంచి కాల్ కూడా వచ్చింది అనమాట. సో యూ హావ్ డన్ ఎ గుడ్ వర్క్, ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత కలుద్దాం అనేసి మీరు రండి అని. కానీ తెలంగాణ ఎలక్షన్స్ అవుతేనే మన ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఐ వాజ్ బిజీ ఇన్ అవర్ ఎలక్షన్, కాబట్టి టైం దొరకలే. నేనే బిజీ షెడ్యూల్ లో నడుస్తాను. కర్నూలులో ఉండే సీనియర్ నాయకుల్లో మీపై వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉందని మీరు అనుకుంటున్నారు? మంచి అభిప్రాయం. ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చా? కనుక్కోండి సార్. మీ గురించి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారికి నేను ఫోన్ చేస్తాను. ఓకే అండి, తెలుసుకోవచ్చా? మీకు చేయండి. సార్ ఆయన బిజీగా ఉంటున్నారు,
మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే. సో మీకు రేపొద్దున మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున టీడీపీ నుంచి మీకు పిలుపు వస్తే మీరు వెళ్తారా? నో. నో. 100% నో? నో. 110% నో. నో. కాంగ్రెస్ పార్టీకే మీ సేవలు ఎప్పుడు అందిస్తూ ప్రజలతో మమేకమై ఉంటారు. రైట్. లేదంటే రాజకీయాలే వదిలేస్తాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఆన్ రికార్డ్ చెప్తున్నారు.